హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎస్సి క్రానికల్స్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఈ ఛానల్ కొత్తది. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసిన యొక్క ముఖ్య ఉద్దేశం స్టూడెంట్స్ ఎవరైతే ఏపీపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతుంటారో వాళ్ళు ఏ ఏరియాస్లో డిఫికల్ట్గా ఫీల్ అవుతారో అవి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఇందులో భాగంగా ఫస్ట్ 2 అనుకున్నాము. ఒకటి కరెంట్ అఫైర్స్, 2 ఎకానమీ. కరెంట్ అఫైర్స్ అనేది మనం జూన్ 1 నుంచి స్టార్ట్ చేసాము. ఈరోజు సెకండ్ వీడియో. సో నిన్న మనం కొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాము. ఈరోజు కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేస్తున్నాము. నేను ఆల్రెడీ చెప్పాను మన అప్రోచ్ ఎట్లుంటుందంటే, ఈరోజు జూన్ 2 కదా, ఈరోజు మేజర్ న్యూస్ పేపర్స్లో హై ఈల్డింగ్ టాపిక్స్, అంటే మనకి ఇంకా నోటిఫికేషన్స్ ఇంకా ఏం రాలా కాబట్టి కరెంట్ అఫైర్స్ ఇన్ డెప్త్ అవసరం లేదు. హై ఈల్డింగ్ టాపిక్ అంటే నీకు ఆ టాపిక్ చదివితే స్టాటిక్ పోర్షన్లో కూడా అది హెల్ప్ అయ్యేటట్టు ఏ టాపిక్స్ అయితే ఉంటాయో అవి మటుకే చూస్ చేసుకోవడం జరుగుతుంది నోటిఫికేషన్ వచ్చే వరకు. నోటిఫికేషన్ వచ్చాక మనం ఇన్ డెప్త్ కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాము. అండ్ ఇంకోటి మీకు నిన్న కూడా చెప్పాను, మనం ఫాలో అయ్యే ప్రిన్సిపల్ ఏమంటే 80:20. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జామ్లో 100 క్వశ్చన్స్ ఉంటే 100 డిఫికల్ట్ రావు, 80 ఈజీ టు మీడియం వస్తాయి, 20 డిఫికల్ట్ వస్తాయి. జనరల్గా యాస్పిరెంట్స్ మైండ్ సెట్ ఏముంటుందంటే ఈ 20 గురించి ఆలోచిస్తూ ఈ 80 మిస్ చేసుకుంటారు. సో మన అప్రోచ్ ముందు ఈ 18 కవర్ చేసుకున్నాము, మళ్ళీ నోటిఫికేషన్ ఎగ్జామ్ టైంకి వచ్చేటప్పటికి మిగతా 20 చూద్దాము అని చెప్పని ఇది డిజైన్ చేయడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్ టుడే కరెంట్ అఫైర్స్. సో ఈరోజు పేపర్లో చూస్తే మ్యాక్సిమం నాకు 6 టాపిక్స్ మెయిన్గా కనిపించింది. మన అప్రోచ్ ప్రకారము. ఇందులో ఫస్ట్ టాపిక్ స్కీమ్స్ సంబంధించి. ఈరోజు పేపర్లో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి 2 స్కీమ్స్ గురించి అడిగారు. ఒకటి అజయ్, 2 స్వానిధి అని చెప్పని. అజయ్ న్యూస్ ఎందులో ఉందంటే, అజయ్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఈరోజు 7 crores శాంక్షన్ చేశారనమాట. సో అది న్యూస్. స్వానిధి గురించి మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడారు, అది న్యూస్. సో మనకి ఇది న్యూస్, ఇది అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీనికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమేమి చూసుకోవాలంటే, ఫస్ట్ అజయ్ స్కీమ్ చూద్దాం. అంతకంటే ముందు ఏదైనా ఒక స్కీమ్ గురించి చదివేటప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదవాలంటే, ఫస్ట్ పాయింట్ ఏమంటే ఆ స్కీమ్ యొక్క మెయిన్ ఫోకస్ ఆర్ ఆబ్జెక్టివ్ ఏంటి. సెకండ్, ఆ స్కీమ్ ఏ మినిస్ట్రీ ఇంప్లిమెంట్ చేస్తుంది. థర్డ్, ఫండింగ్ ప్యాటర్న్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ 3 స్కీమ్ పైన క్వశ్చన్ అడిగితే ఈ 3కి సంబంధించి అడుగుతారు. ఒకవేళ స్టేట్ రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా ఉంటే వాటిలో ఆ ఇయర్ బడ్జెట్లో ఎంత అమౌంట్ అలాట్ చేశారు లాంటివి అడగచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి మ్యాక్సిమం ఈ 3 ఉంటుంది. సో మనకి ఈరోజు 2 స్కీమ్స్ చూద్దాం. ఒకటి ఏంది, పిఎం అజయ్, 2 పిఎం స్వానిధి. పిఎం అజయ్ అనే స్కీము షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ వాళ్ళ వెల్ఫేర్ కోసం స్టార్ట్ చేసిన స్కీమ్ ఇది. పిఎం అజయ్ అంటే ప్రధానమంత్రి అనుచిత్ జాతి అభ్యుదయ యోజన. ఈ స్కీమ్ అనేది 2021లో లాంచ్ చేశారు. ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, పిఎం అజయ్ స్కీమ్ ఎందుకు లాంచ్ చేశారు? షెడ్యూల్డ్ క్యాస్ట్ పీపుల్ యొక్క వెల్ఫేర్ కోసం లాంచ్ చేశారు. ఎవరు లాంచ్ చేశారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ లాంచ్ చేశారు. దీంట్లో ఫండింగ్ ప్యాటర్న్ ఏమంటే ఇట్ ఇస్ 100%, అంటే 100% సెంట్రల్ స్పాన్సర్ చేస్తుంది అనమాట. ఈ స్కీమ్కి అయ్యే ఖర్చు మొత్తం సెంట్రల్ గవర్నమెంటే స్పాన్సర్ చేస్తుంది. సో ఈ స్కీమ్లో ఎక్స్ట్రా ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోలేమంటే, ఈ స్కీమ్ని ఎర్లియర్ ఒక 3 స్కీమ్స్ ఉన్నాయి, వాటిని మెర్జ్ చేసి ఈ స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. ఆ స్కీమ్స్ ఏమంటే ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ యోజన, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ టు షెడ్యూల్డ్ క్యాస్ట్ SCA టు SSP, బాబు జగ్జీవన్ రామ్ చతుర్వాస్ యోజన. ఈ 3 స్కీమ్స్ మెర్జ్ చేసి పిఎం అజయ్ స్కీమ్ అనేది తీసుకొచ్చారనమాట. సో నెక్స్ట్ సెకండ్ స్కీమ్ కదా, పిఎం స్వానిధి. ఇది కోవిడ్ టైంలో స్ట్రీట్ వెండర్స్ కోసం, లైక్ మనకు వీధుల్లో వ్యాపారం చేసుకుంటుంటారు కదా, కోవిడ్ అప్పుడు వాళ్ళకి ఫైనాన్షియల్గా వాళ్ళ క్యాపిటల్ కోసం హెల్ప్ చేయడానికి లాంచ్ చేసిన స్కీమ్ ఇది పిఎం స్వానిధి. సో ఈ స్కీమ్ మంచి రిజల్ట్ వచ్చేటప్పటికి దీన్ని మార్చ్ 2030 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇక్కడ మనం నీకు ఆల్రెడీ చెప్పినది, మనం స్కీమ్లో 3 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏ మినిస్ట్రీ లాంచ్ చేశారు పిఎం స్వానిధి స్కీమ్? మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఎవరి కోసం లాంచ్ చేశారు? స్ట్రీట్ వెండర్స్ కోసం లాంచ్ చేశారు. సో దీని కింద వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటి? కొలాటరల్ ఫ్రీ లోన్స్. అంటే ఎంత ఇస్తారంటే, ఈ స్కీమ్ లాంచ్ చేసినప్పుడు 10,000 ఇచ్చేవాళ్ళు వితౌట్ కొలాటరల్. ఇప్పుడు దాన్ని 15,000 పెంచారు. మన ట్రాక్ రికార్డ్ కరెక్ట్గా పే చేస్తూ ఉంటే అది 15,000, 25,000, 50,000 వరకు ఎక్స్టెండ్ చేసుకుంటే వెళ్ళొచ్చు అనమాట. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్కీమ్ పైన క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు? మ్యాక్సిమం అమౌంట్ కొలాటరల్ లోన్ ప్రొవైడ్ అండర్ పిఎం స్వానిధి అంటే 50,000 అని పెట్టుకున్నాం. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా అడగచ్చు అంటే, పిఎం అజయ్ స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. పిఎం స్వానిధి స్కీమ్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ బై విచ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. సో ఈ 2 స్కీమ్స్ ఈరోజు పేపర్లో వచ్చాయి. దీనికి సంబంధించిన నోట్స్ కూడా మన కింద లింక్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకుని ఒకసారి రివిజన్ లాగా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూస్తే, వెస్ట్ బెంగాల్లో ఈరోజు 35 MLAs మినిస్టర్స్గా ప్రమాణ స్వీకారం చేశారు. మనకు ఇదంతా న్యూస్ అవసరం లేదు. దీంట్లో మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది చూసుకోవాలనుకుంటే, అసలు 35 మంది ఎందుకు, 41 మంది ఎందుకు చేశారు,
100 మంది చేయొచ్చు కదా, 70 మంది చేయొచ్చు కదా అనే క్వశ్చన్ మనకు అరైజ్ అవ్వాలి. సో దానికి ఏమంటే గవర్నమెంట్ 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ తీసుకొచ్చింది. దాని ప్రకారం ఏమంటే యూనియన్లో కానీ స్టేట్ లెజిస్లేచర్ కానీ యూనియన్ టెరిటరీస్లో కానీ ఎంతమంది మినిస్టర్స్ ఉండాలని చెప్పి ఒక క్యాప్ పెట్టిందనమాట. అది యూనియన్కి సపరేట్, స్టేట్కి సపరేట్, యూటీకి సపరేట్ ఉంది. యూనియన్ గవర్నమెంట్లో మ్యాక్సిమం ఎంతమంది మినిస్టర్స్ ఉండొచ్చు అంటే 15% స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ. అంటే మన ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ స్ట్రెంత్ ఇప్పుడు 550 అనుకుందాము. మ్యాక్సిమం మినిస్టర్స్ ఎంతమంది ఉండొచ్చు అంటే 550లో 15%. ఫర్ ఎగ్జాంపుల్ లోక్సభ స్ట్రెంత్ 100 అనుకుందాం. మ్యాక్సిమం మినిస్టర్స్ 15 మందే ఉండాలి, అంతకుమించి ఉండకూడదు. అదే స్టేట్కి వచ్చేటప్పటికి స్టేట్కి కూడా 15%. అది యూనియన్ టెరిటరీస్కి వచ్చేటప్పటికి 10%. ఇప్పుడు యూనియన్ టెరిటరీస్లో కొన్ని అసెంబ్లీస్ ఉంటాయి, లైక్ ఢిల్లీ కానీ పాండిచ్చేరి కానీ. అక్కడేమంటే యూనియన్ టెరిటరీస్ వాళ్ళ లెజిస్లేటివ్ అసెంబ్లీకి స్ట్రెంత్కి 10% మటుకి మినిస్టర్స్ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే స్టేట్ లెజిస్లేచర్కి ఇంకొక ఇది ఉంది, మినిమం నెంబర్ ఆఫ్ మినిస్టర్స్. అంటే మ్యాక్సిమం కాకుండా మినిమం కూడా, అంటే మినిమం కనీసం 12 మంది మినిస్టర్స్ ఉండాలా. మ్యాక్సిమం వచ్చి 15% స్ట్రెంత్ ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అదే మన సెంటర్కి వస్తే మినిమం రిక్వైర్మెంట్ లేదు, మ్యాక్సిమం మటుకు 15% ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ. సో యూనియన్ గవర్నమెంట్కి ఏంది, మినిమం రిక్వైర్మెంట్ లేదు, మ్యాక్సిమం వచ్చి 15% స్ట్రెంత్ ఆఫ్ లోక్సభ. స్టేట్ లెజిస్లేచర్కి ఏంది, మినిమం 12 మంది మినిస్టర్లు ఉండాలి, 12% కాదు 12 మెంబర్స్. మ్యాక్సిమం ఎంత, 15% ఆఫ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. యూనియన్ టెరిటరీస్ కూడా మినిమం రిక్వైర్మెంట్ లేదు, మ్యాక్సిమం ఎంత, 10% ఆఫ్ స్ట్రెంత్ ఆఫ్ దట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో ఇది ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ 164 క్లాస్ 1A. సో ఈ ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 164 క్లాస్ 1A. దాంతోపాటు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అమెండ్మెంట్ ఏంటి, 91st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారు, ఇది 2003లో తీసుకొచ్చారు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అమెండ్మెంట్ ఒకటి, ఆర్టికల్ ఒకటి, మినిమం మ్యాక్సిమం స్ట్రెంత్స్. సో ఇది ఈ న్యూస్ నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకోవాల్సింది. నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి ఇచ్చారు, IIP. సో దీంట్లో ఏమి ఇచ్చారంటే ప్రీవియస్ మంత్తో పోల్చుకుంటే ఈ మంత్ తగ్గిందా లేదా, మనకి ఇదంతా అవసరం లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది చూడాలో చూస్తాం. అసలు ఫస్ట్ IIP అంటే ఏమంటే, IIP అంటే ఇప్పుడు మన ఇండియాలో ఫ్యాక్టరీస్ కానీ అన్ని గూడ్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తాయి కదా, వాటి వాల్యూమ్ చేంజ్ ఎంత ఉంది అంటే లాస్ట్ మంత్కి ఈ మంత్కి ఎంత వాల్యూమ్ చేంజ్ అయింది అనేది మెజర్ చేసేదే IIP. అంటే IIP ఏంటి, IIP మెజర్స్ షార్ట్ టర్మ్ వాల్యూమ్ చేంజెస్ ఇన్ ఇండియాస్ ఇండస్ట్రియల్ సెక్టర్ అవుట్పుట్. మీరు అక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది షార్ట్ టర్మ్ వాల్యూమ్ చేంజెస్. సో ఇక్కడ మనం నెంబర్స్ ఇవ్వట్లేదు, ఎంత అమౌంట్ ప్రొడ్యూస్ అయింది, ఎంతగా ఎన్ని అవుట్పుట్ అంటే వాల్యూమ్ ఎంత ప్రొడ్యూస్ అయింది బట్టి మనం డిస్కస్ చేస్తాం, దాన్ని IIP అంటారు. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు పబ్లిష్ చేస్తారు, NSO, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఎప్పుడు పబ్లిష్ చేస్తారు, మంత్లీ వన్స్. సో IIP ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎవరు పబ్లిష్ చేస్తారు, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. అదే మినిస్ట్రీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఎండోకి ఒకసారి పబ్లిష్ చేస్తారు, మంత్లీ ఒకసారి పబ్లిష్ చేస్తారు. సో రీసెంట్గా దీనికి సంబంధించి ఒక మేజర్ చేంజ్ అయితే జరిగింది. ఇంతకుముందు IIP క్యాలిక్యులేట్ చేసేటప్పుడు బేస్ ఇయర్ 2011-12 తీసుకునేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ మంత్ ఉంది, మే ఉంది, మేలో IIP క్యాలిక్యులేట్ చేసుకోవాలంటే 2011-12 టైంలో IIP ఎంత ఉంది, ప్రజెంట్ ఈ ఇయర్ 2026కి IIP ఎంత ఉంది, దీన్ని పర్సంటేజ్ ఫామ్లో అంటే అది బేస్ ఇయర్గా తీసుకుని క్యాలిక్యులేట్ చేసేవారు. బట్ రీసెంట్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మన ఎకానమీలో చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి కాబట్టి బేస్ ఇయర్ని రివిజన్ చేశారు. ప్రజెంట్ బేస్ ఇయర్ ఏమంటే 2022-2023. సో ఇది గుర్తుపెట్టుకుని ఇప్పటివరకు అయితే. దాంతోపాటు ఇంకా చాలా చేంజ్ అయ్యాయి కొత్త IIPలో. అది మొత్తం మీకు సపరేట్ వీడియోగా నేను చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోను. ప్రజెంట్ అయితే IIP అనేది 2022-23 బేస్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. సో దీనికి సంబంధించిన నోట్స్ కూడా కింద అటాచ్ చేయడం జరిగింది, మీకు కావాలంటే చూసుకోండి. ఫర్దర్గా నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు IIP దాని యొక్క రీసెంట్ చేంజెస్ అని ఇన్ డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాము. నెక్స్ట్ టాపిక్ ఇది హిందూ పేపర్లో వచ్చింది, ఏమంటే ఫిజికల్ డెఫిషిట్ గోల్ రీచ్డ్. అంటే మనకు ప్రతి ఇయర్ అయిపోయిన అకౌంట్స్ ఆడిట్ చేస్తారు కదా, సో దాని రిపోర్ట్ ప్రకారం బడ్జెట్లో యూనియన్ గవర్నమెంట్ ఎంతైతే ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ పెట్టిందో 4.4% ఫర్ ద ఇయర్ 2025-26కి అది అచీవ్ చేసింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అవసరం లేదు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చూసుకోవాలంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంది, అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ప్రజెంట్ ఈ ఇయర్కి సంబంధించిన ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, స్టేట్ ఎకానమీకి అయితే లాస్ట్ 5 ఇయర్స్తో ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది, ఎక్కుతుందో తగ్గుతుందో అని అనలైజ్ చేయాలి. సో బేసిక్గా ఫిజికల్ డెఫిసిట్ ఏమంటే సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే గవర్నమెంట్కి 100 రూపాయలు ఇన్కమ్ వస్తుంది అనుకున్నాము, బట్
రూ. 105 ఖర్చు పెడుతోంది. ఈ ₹5 ఇది అప్పు చేసి తేవాలి కదా, దీన్ని ఫిజికల్ డెఫిషిట్ అంటారు. సో ఈ కాన్సెప్ట్ అనేది కొంచెం డెప్త్గా ఉంటుంది. రెవెన్యూ డెఫిషిట్ ఉంటుంది, ఫిజికల్ డెఫిషిట్ ఉంటుంది, అవన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. దీన్ని మనం ఎకానమీ సిరీస్లో కవర్ చేస్తాము టాపిక్ వైజ్. ప్రజెంట్ అయితే జస్ట్ ఫిజికల్ డెఫిషిట్ అంటే గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ డెఫిషిట్ సింపుల్ ఫామ్లో చెప్పుకోవాలంటే ఫిజికల్ డెఫిషిట్ ఈక్వల్ టు రెవెన్యూ డెఫిషిట్ ప్లస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ ఫైనాన్స్డ్ త్రూ డెప్త్. అంటే రెవెన్యూ డెఫిషిట్ దాంతోపాటు కొన్ని మనం అసెట్స్ క్రియేట్ చేసాక అప్పు చేసి పెడతాం కదా, అవి రెండు కలిపితే ఫిజికల్ డెఫిషిట్ వస్తుంది. జస్ట్ బేసిక్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎకానమీ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు ఇన్ డెప్త్గా చెప్తాం ఫిజికల్ డెఫిషిట్ అంటే ఏంటి, రెవెన్యూ డెఫిషిట్ అంటే ఏంటి, అవన్నీ కూడా. సో మీరు అంటే నా ఉద్దేశం ఏమంటే ఒక ఆర్టికల్ చూసినప్పుడు మనం దాని నుంచి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ పాయింట్స్ ప్రిపేర్ అవ్వాలి చెప్పడం వరకు ఈ సిరీస్ ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యసభ సీట్స్కి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చింది. సో దీంట్లో ఎక్కడెక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఏ స్టేట్ ఎన్ని సీట్స్ ఖాళీ అని ఇవంతా ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవంతా అవసరం లేదు. మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమేమి చూసుకోవాలంటే, ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మనం ఎప్పుడు ప్రతి 2 years ఒకసారి మనం వింటూనే ఉంటాం రాజ్యసభ ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది అని చెప్పారు. ఎందుకు అన్నిసార్లు జరుగుతాయి, దాన్ని మనం ఎలా అనలైజ్ చేయాలంటే, జనరల్గా రాజ్యసభ టోటల్ స్ట్రెంత్ ఎంత ఉంటుంది, టోటల్ స్ట్రెంత్ 245 members. దాంట్లో 203 members ఎలక్ట్ చేసుకుంటారు, 12 members నామినేట్ చేసుకుంటారు. సో రాజ్యసభ హౌస్ అనేది మనకు తెలుసు అయితే పర్మనెంట్ హౌస్. పర్మనెంట్ హౌస్ అంటే మీనింగ్ ఏమంటే, లోక్సభ ఎవరి 5 years ఒకసారి డిజాల్వ్ అవుతుంది, కానీ రాజ్యసభ డిజాల్వ్ కాదు. దీంట్లో ఈ టోటల్ మెంబర్స్లో ఎవ్రీ 2 years ఒకసారి 1/3 members రిటైర్ అవుతారు అనమాట. సో ఈ 1/3 members కొత్త వాళ్ళని ఎలక్షన్స్తో ఫిల్ చేస్తారు. అందుకు మనకు రెగ్యులర్గా రాజ్యసభ ఎలక్షన్స్కి వస్తుంటాయి. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటి, కాంపోజిషన్ ఆఫ్ రాజ్యసభ ప్లస్ ఎంతమంది నామినేట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్కి ఒకసారి రిటైర్ అవుతారు, అట్లాంటివి చూసుకుంటే రాజ్యసభ కాంపోజిషన్ ఎంత, టోటల్ 250 members ఫిక్స్ చేశారు, కానీ ప్రజెంట్ స్ట్రెంత్ 245 ఉంది. వీటిలో ప్రెసిడెంట్ 12 మంది నామినేట్ చేస్తారు. ఆ 12 మంది ఏ ఫీల్డ్స్ నామినేట్ చేస్తారు ఇంపార్టెంట్. ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్. ఇది ఆర్ట్, లిటరేచర్, సైన్స్ అండ్ సోషల్ సర్వీస్. సో రాజ్యసభలో ఏ స్టేట్స్కి ఎంత సీట్స్ అలొకేట్ చేశారనేది మన కాన్స్టిట్యూషన్లో 4th schedule ఉంటుంది. అలొకేషన్ ఈజ్ బేస్డ్ అంటే పాపులేషన్ బేస్ చేసుకొని ఈ స్టేట్కి ఇంత రాజ్యసభ సీట్స్ ఉండాలి, ఈ స్టేట్స్కి ఇన్ని ఉండాలని చెప్పని మన కాన్స్టిట్యూషన్లో 4th schedule ఉంటుంది. ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే యూపీలో 31 రాజ్యసభ సీట్స్ ఉంటాయి. అదే నార్త్ ఈస్ట్ స్టేట్స్కి వెళ్తే ఒక్కొక్క రాజ్యసభ 2 రాజ్యసభ సీట్స్ ఉంటాయి. సో ఈ కాంపోజిషన్ ఎక్కడ ఉంటుంది అంటే 4th schedule ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ కాబట్టి రాజ్యసభ ఎలక్షన్స్కి మేజర్గా మనం ఎక్కువ చదవని టాపిక్స్, ఎక్కువ చదవని పాయింట్స్ ఒక 3 ఉంటాయి. ఫస్ట్ ఏమంటే మనకు అందరికి తెలుసు యాంటీ డిఫెక్షన్ లా. సో రాజ్యసభ ఎలక్షన్స్లో మీరు ఒక పార్టీలో మెంబర్గా ఉన్నారనుకున్నాం, మీ పార్టీ ప్రతిసారి విప్ జారీ చేస్తారు, అంతే మీరు వీళ్ళకే ఓటు వేయాలి వీళ్ళకి వేయాలి అని చెప్పని. సో అలా కాకుండా అగైనెస్ట్గా వేస్తే యాంటీ డిఫెక్షన్ లా ఎఫెక్ట్ అవుతుంది. అంటే రాజ్యసభ ఎలక్షన్స్లో యాంటీ డిఫెక్షన్ లా అనేది అప్లికబుల్ కాదు. సో ఇందాక నేను చెప్పింది కాంపోజిషన్, నామినేటెడ్ మెంబర్స్ ఇవన్నీ మనకి ఎక్కడైనా దొరుకుతుంది. బట్ ఇప్పుడు చెప్పే 3 points మటుకు కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ ఎలక్షన్స్కి యాంటీ డిఫెక్షన్ లా అప్లికబుల్ కాదు. సుప్రీంకోర్టు కూడా కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో కేసు ఏంటి, కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఏమంటే రాజ్యసభ ఎలక్షన్స్కి యాంటీ డిఫెక్షన్ లా రాదు అని. సో ఫస్ట్ పాయింట్ అయిపోయిందా, ఏది యాంటీ డిఫెక్షన్ లా. సెకండ్ ఏంది, నో డామిసైల్ రిక్వైర్మెంట్. అంటే 2003 కంటే ముందు రాజ్యసభ సీట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రాజ్యసభ సీట్కి కాంటెస్ట్ చేయాలంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అయితే నేను ఆంధ్రప్రదేశ్లో పుట్టుంటే మట్టుకే నేను ఆంధ్రప్రదేశ్ సీట్ నుంచి పోటీ చేయొచ్చు అనమాట. బట్ 2003లో దాన్ని తీసేశారు ఆ రిక్వైర్మెంట్. అంటే మనం ఎక్కడి నుంచైనా కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే మన ప్రీవియస్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్య నాయుడు గారు ఉన్నారు, ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభకి ఎన్నికయ్యారు. సో అట్లా ఆ డామిసైల్ రిక్వైర్మెంట్ అనేది 2003 వరకు ఉంది, మళ్ళీ తీసేశారనమాట. సో ఏ క్యాండిడేట్ కంటెస్టింగ్ ఫర్ రాజ్యసభ సీట్ ఫ్రమ్ ఏ పర్టికులర్ స్టేట్ డస్ నాట్ నీడ్ టు బి రెసిడెంట్ ఆర్ ఎలక్టర్ ఆఫ్ దట్ స్టేట్. సో ఆ స్టేట్కే సంబంధించిన వ్యక్తి కాకుండా పర్వాలేదు. మీకు ఇంకా గుర్తుంటే ఇంతకుముందు నిర్మలా సీతారామన్ గారు మన ఏపీ స్టేట్ నుంచి కూడా ఒకసారి ఎన్నికయ్యారు. సో నెక్స్ట్ వచ్చి నోటా, మనం ఫ్రీక్వెంట్గా వినుకుంటాం నన్ ఆఫ్ ది అబోవ్ అని చెప్పని. నోటా ఆప్షన్ అనేది రాజ్యసభ ఎలక్షన్స్లో ఉండదు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 points బేసిక్గా. రాజ్యసభ ఎలక్షన్స్కి యాంటీ డిఫెక్షన్ అప్లికబుల్ కాదు, నోటా కూడా అప్లికబుల్ కాదు. డామిసైల్ రిక్వైర్మెంట్ అంటే ఈ స్టేట్లో రాజ్యసభ మెంబర్ అనేది పర్టికులర్ స్టేట్లో ఉండాల్సిన అవసరం లేదు. సో మీకు ఈ 6 topics సంబంధించి డీటెయిల్ నోట్స్ ప్లస్ వీటిపైన ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా కింద లింక్లో ఇవ్వడం జరిగింది. ఒక్కసారి ఈ వీడియో చూశాక జస్ట్ ఒకసారి రివిజన్ చేయండి, మీకు అర్థమైపోతుంది.
సో నేను మళ్ళీ చెప్తున్నా, ఈ అప్రోచ్ అనేది చెప్పాను కదా స్టార్టింగ్లో 80:20. సో మనం నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఈ 80 పైన కాన్సన్ట్రేట్ చేద్దాము. నోటిఫికేషన్ వచ్చాక ఆ 20 అయితే మనం చూద్దాము. సో ఇది ఈ సిరీస్లో సెకండ్ వీడియో. సో మీ సజెషన్స్ ఇంకేమైనా ఉంటే దీన్ని ఇంకా ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు, మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్స్ చేయండి. మ్యాక్సిమం దాన్ని ఇన్కార్పొరేట్ చేసేకి నేను ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ. ప్రిపేర్ వెల్.